కాసేపట్లో ఢిల్లీ పాలెం విమానాశ్రయానికి కలాం పార్థివ దేహం చేరుకోనుంది. ప్రధాని మోడీ స్వయంగా ఎయిర్పోర్ట్ కు వచ్చి నివాళులర్పించనున్నారు. మరోవైపు కేంద్ర కేబినెట్ కూడా సమావేశం కానుంది. కలాం అంత్యక్రియల ఏర్పాట్లు, సంతాప తీర్మానంపై చర్చిస్తూ ఉన్నారు. పూర్తి అప్డేట్స్ అందించేందుకు ఢిల్లీ నుంచి సురేష్ మనకు సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి, కలాం పార్థివ దేహం ఎన్ని గంటలకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ కు చేరుకోబోతుంది? అక్కడ ఎటువంటి ఏర్పాట్లను చేస్తూ ఉన్నారు? వాటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. మమతా, ప్రస్తుతం మనం ఉన్నాం 10 రాజాజీ మార్గ్. రాష్ట్రపతిగా బాధ్యతలు పూర్తి చేసుకున్న తర్వాత రాష్ట్రపతి భవన్ నుంచి నేరుగా 10 రాజాజీ మార్గ్ కు అబ్దుల్ కలాం గతంలో చేరుకున్నారు. ఆయన టర్మ్ 2002 నుంచి 2007 వరకు 5 ఏళ్ల పాటు పూర్తి చేసుకున్న తర్వాత 2 సూట్ కేసులతో ఒక్క కారులో ఆయన ఈ 10 రాజాజీ మార్గ్ కు చేరుకున్నటువంటి ప్రదేశం ఆయన నివాసం ఇది. ఈ 10 రాజాజీ మార్గ్ కు గౌహతి నుంచి నిన్న మేఘాలయ షిలాంగ్ లో IIM కు సంబంధించినటువంటి ఒక ఇన్స్టిట్యూట్ లో మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ లో ప్రసంగిస్తున్న సందర్భంలోనే కుప్పకూలిపోయిన అబ్దుల్ కలాం కార్డియాక్ అరెస్ట్ తో చనిపోయారు. ఆయన డెడ్ బాడీని అస్సాంలోని గౌహతి నుంచి ఇటు ఢిల్లీకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్ లో ఇక్కడికి తీసుకొస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ 10 రాజాజీ మార్గ్ దగ్గర ఉన్నటువంటి అబ్దుల్ కలాం నివాసం ఢిల్లీలో. ఆయన ఈ నివాసంలోనే ఢిల్లీకి వచ్చినప్పుడల్లా కూడా ఇక్కడ ఉండేవాళ్ళు. చూస్తున్నాం మనం ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రభుత్వ లాంఛనాలతో కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం 83 ఏళ్ల అబ్దుల్ కలాం కు పూర్తి స్థాయిలో అంత్యక్రియలు చేసేందుకు సిద్ధమవుతుంది. అయితే అంత్యక్రియల విషయం పైన ఒక స్పష్టత రావాల్సింది. కేబినెట్ సమావేశం జరగబోతుంది. డెడ్ బాడీ గౌహతి నుంచి ఢిల్లీకి 12-12:30 మధ్యలో ఇక్కడికి చేరుకునేటువంటి అవకాశాలున్నాయి. పాలెం ఎయిర్పోర్ట్ లో డెడ్ బాడీని రిసీవ్ చేసుకునేందుకు కేంద్ర మంత్రులు అలాగే ప్రధాని నరేంద్ర మోడీ కూడా అక్కడికి వెళ్లేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం రాజాజీ మార్గ్ దగ్గర మాత్రం టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసి ఇక్కడ పూర్తి స్థాయిలో డెడ్ బాడీని అందరికీ అందుబాటులో ఉండేలా చూసేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అతి సమీపంలో ఉండేటువంటి ప్రదేశం ఈ రాజాజీ మార్గ్ కాబట్టి ఇక్కడ పూర్తిగా సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. అంత్యక్రియలు రామేశ్వరం, సొంత ఊరు రామేశ్వరంలో చేయాలి అని చెప్పి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఆయన అబ్దుల్ కలాం మనవడైనటువంటి సలీం అంత్యక్రియలను రామేశ్వరంలో చేయాలి, ఇది అబ్దుల్ కలాం కోరికగా కూడా ఆయన కోరుతున్నారు. అయితే కేబినెట్ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది అంత్యక్రియలను ఎక్కడ నిర్వహించాలనే దానిపైన. ఇప్పటికే మార్నింగ్ 7 రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించారు. 7 రోజుల పాటు జాతీయ జెండాను కూడా ప్లాన్ ఆఫ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి చూస్తున్నాం మనం ఇక్కడ రాష్ట్రపతి భవన్ టోంబ్ ఇక్కడ నుంచి నేరుగా కనపడుతుంది. రాష్ట్రపతి భవన్ లో నుంచి ఆయన ఈ 10 రాజాజీ మార్గ్ 2007లో ఇక్కడ చేరినారు. దాదాపు 8 ఏళ్ల పాటు ఈ 10 రాజాజీ మార్గ్ లోనే ఆయన ఉన్నారు. 5 ఏళ్ల పాటు ఎదురుగా ఉన్నటువంటి రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతిగా ఆయన బాధ్యతలు నిర్వహించారు. ప్రోకాన్ కి సంబంధించినటువంటి విజయవంతమైనటువంటి పరీక్షల్లో కానీ, ఇటు సైంటిస్ట్ గా కానీ, అలాగే విద్యార్థుల మదిని దోచుకునే విషయంలో కానీ, యువకుల మదులు దోచుకునే విషయంలో కానీ అబ్దుల్ కలాం వ్యాఖ్యలు, చాలా ప్రసంగాలు అందరినీ ఆకట్టుకున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తంగా అబ్దుల్ కలాం లేడనేటువంటి వార్త, ఒక మనిషి లేడనేటువంటి వార్త అందరినీ కూడా నిన్న నుంచి దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇటు రామేశ్వరంలో కూడా ప్రతిరోజు సాయంత్రం రామేశ్వరంలోని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మాట్లాడేటువంటి అబ్దుల్ కలాం నిన్న ఫోన్ చేయకపోవడం కారణంగా ఆ కుటుంబ సభ్యులతో పాటు రామేశ్వరంలోని ఆయన సన్నిహితులు కూడా చాలా బాధాకరమైనటువంటి సంఘటన జరిగిందనే విషయాన్ని తెలుసుకుని దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ 10 రాజాజీ మార్గ్ దగ్గర ప్రస్తుతం ఉన్నాం. ఇక్కడికి కుటుంబ సభ్యులు కూడా చేరుకున్నారు. ఎయిర్ ఫోర్స్ తో పాటు ఆర్మీ, నేవీకి సంబంధించినటువంటి త్రివిధ దళాలతో పూర్తి స్థాయిలో అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు మరి ఢిల్లీలో నిర్వహిస్తారా, లేకపోతే ఢిల్లీలో స్మారక చిహ్నం ఏర్పాటు చేసి రామేశ్వరంలో కుటుంబ సభ్యులు అబ్దుల్ కలాం కోరిక మేరకు రామేశ్వరంలో అంత్యక్రియలు నిర్వహిస్తారా చూడాల్సింది. కేబినెట్ సమావేశం మరి కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశం కాబోతుంది. ఇవాళ పార్లమెంట్ కూడా ఉభయ సభలు మాజీ రాష్ట్రపతి అయినటువంటి అబ్దుల్ కలాం కు నివాళులు అర్పించబోతున్నారు. మొత్తంగా ఈ సంఘటన జరిగినటువంటి సందర్భంలో కోలుకుంటాడు, మళ్ళీ తిరిగి వస్తాడని చెప్పి అందరూ ఆశాభావంతో ఎదురు చూసినప్పటికీ కూడా అబ్దుల్ కలాం నిన్న ఆయన రోజులు విద్యార్థుల మధ్య, అది కూడా ఆయనకి ఇష్టమైనటువంటి విద్యార్థుల మధ్యలో ప్రసంగిస్తూ వారికి ఇన్స్పిరేషన్ గా ఒక స్పీచ్ ని ఇస్తూ కుప్పకూలిపోయినటువంటి సంఘటన నిన్న షిలాంగ్ లోని IIM లో జరిగింది. 25 జూలై 2002 అలాగే జూలై 25, 2007 వరకు ఈయన అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నటువంటి సందర్భంలో పూర్తి స్థాయి బాధ్యతలు నిర్వహించారు. మొత్తంగా అబ్దుల్ కలాం ఇక లేరు అనేటువంటి వార్త జీర్ణించుకోలేకపోతున్నారు అందరూ కూడా. చూసుకోవచ్చు ఇక్కడ ఏర్పాట్లను చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అబ్దుల్ కలాం కు సముచితమైనటువంటి గౌరవంతో
పూర్తి స్థాయిలో ఆయన అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసిందని చెప్పుకోవచ్చు. కాసేపట్లో 7 లో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశాన్ని నిర్వహించి ఇప్పుడు అంత్యక్రియలు ఎక్కడ నిర్వహించాలని దానిపైన నిర్ణయం తీసుకుపోతున్నారు. అయితే అబ్దుల్ కలాం కోరిక మేరకు తాను చనిపోయిన తర్వాత హాలిడేస్ ప్రకటించవద్దని చెప్పి ఆయన కోరుకున్నారు. అదే దిశగానే ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో కార్యాలయాలకు కానీ విద్యాలయాలకు కానీ సెలవును ప్రకటించలేదు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం అబ్దుల్ కలాంని గౌరవిస్తూ వాళ్ళు సెలవును ప్రకటించారు. అబ్దుల్ కలాం పూర్తి పేరు అబుల్ పకీర్ జినులాబ్దీన్ అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాం 15 అక్టోబర్ 1931లో జన్మించారు. 83 ఏళ్ల ఈ అబ్దుల్ కలాం 11th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా బాధ్యతలు 2002 నుంచి 2007 వరకు టర్మ్ వరకు ఆయన బాధ్యతలు నిర్వహించారు. తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించినటువంటి అబ్దుల్ కలాం పేపర్ బాయ్ గా పనిచేశారు. అలాగే సైంటిస్ట్ గా ఎదిగారు. డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఇండియాలో డిఫెన్స్ అత్యున్నతమైనటువంటి విభాగం. ఈ డిఫెన్స్ రీసెర్చ్ లో కూడా ఆయన బాధ్యతలు నిర్వహించారు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రోలో కూడా ఆయన కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహించారు. పిఎస్ఎల్వి 3కి తొలి డైరెక్టర్ గా కూడా ఆయన పనిచేసినటువంటి బాధ్యతలు మనం తెలుసుకోవచ్చు. మొత్తంగా రాజాజీ మార్గ్ లో విషాదమైనటువంటి సంఘటన జరిగిన తర్వాత అందరూ కూడా అబ్దుల్ కలాం డెడ్ బాడీ కోసం వెహికల్తో ఎదురు చూస్తున్నారు. ఆయనకు సంతాపం తెలిపేందుకు పూర్తి స్థాయిలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు మనం ఇక్కడ ఎన్టీవీ మీకు అందిస్తుంది. చూస్తున్నాం రాజాజీ మార్గ్ లో మొత్తంగా అబ్దుల్ కలాంకు సంబంధించినటువంటి డెడ్ బాడీ 12-12:30 మధ్యలో రాజాజీ మార్గ్ లోని 10 హౌస్ కు చేరుకోబోతుంది. రాష్ట్రపతి భవన్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత 7 ఏళ్ల పాటు ఆయన మధుర స్మృతులు 8 ఏళ్ల పాటు ఆయన మధుర స్మృతులు ఇదే హౌస్ లో కొనసాగించారు. రామేశ్వరంకి వెళ్లేటువంటి సందర్భంలో కూడా ఆయన ఢిల్లీలో ఉన్నటువంటి సంఘటనలు, రామేశ్వరంలో ఉన్నటువంటి సంఘటనలు షేర్ చేసుకుంటూ సన్నిహితులతో ఇక్కడ ఉన్నటువంటి విషయాలను తెలియజేస్తూ ఇన్స్పిరేషన్ గా ఉన్నటువంటి యూత్ కానీ సన్నిహితులు కానీ డెవలప్మెంట్ విషయం పైన కానీ కలలు కనండి పోరాడండి అని చెప్పి యువతకు మేల్కొల్పినటువంటి సంఘటనలు కానీ అన్ని కూడా అందరూ నెమరు వేసుకున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం కనబడుతున్నాయి. మొత్తంగా అబ్దుల్ కలాం ఇక లేడనేటువంటి వార్త అందరినీ కూడా కలిసివేసింది. ఎందుకంటే యూత్ కు అలాగే స్టూడెంట్స్ కు ఇన్స్పిరేషన్ గా ఉన్నటువంటి వ్యక్తి అబ్దుల్ కలాం దగ్గర ఆయన 5 ఏళ్ల పాటు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు కూడా కేంద్ర మంత్రులు కానీ ఎంపీలు కానీ రాష్ట్రపతి భవన్ కి వెళ్తే సలహాలు సూచనలు వాళ్ళకు ఒక మార్గదర్శిగా నిలబడినటువంటి వ్యక్తి. చాలా మంది ఇప్పటిదాకా అబ్దుల్ కలాం చనిపోయిన తర్వాత ఏ ఒక్కరు కూడా ఆయనకు వ్యతిరేకంగా లేరని చెప్పుకోవచ్చు. ఆయన ఉన్న 5 ఏళ్ల టర్మ్ లో కానీ తర్వాత కానీ ఈ మొత్తంగా ఆయన టర్మ్ లో ఏ ఒక్కరు కూడా ఆయనకు వ్యతిరేకంగా అబ్దుల్ కలాం కు మాట్లాడినటువంటి సందర్భాలు లేవు. అంత మహోన్నతమైనటువంటి వ్యక్తి, మార్గదర్శిగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక మిషైల్ మ్యాన్. ఇస్రోతో పాటు డిఆర్డిఓ ఇటు రాష్ట్రపతిగా పోఖ్రాన్ కి సంబంధించినటువంటి విజయవంతంగా ప్రక్రియ పూర్తయిందంటే అటు రాజకీయంగా ఇటు సైంటిస్ట్ గా ఆయన కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహించినటువంటి వ్యక్తి. పోఖ్రాన్ కి సంబంధించినటువంటి విజయవంతమైనటువంటి ప్రక్రియలు మొత్తంగా రాజాజీ మార్గ్ లో టెంజన్పతిలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాట్లు చేశారు. మరి కాసేపట్లో కేంద్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ సమావేశంలో పూర్తి స్థాయిలో ఎక్కడ అంత్యక్రియలు నిర్వహించాలనే దానిపైన నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు కూడా ఢిల్లీకి చేరుకున్నారు. ఇటు ఆయన సన్నిహితులు కూడా ఢిల్లీ చేరుకున్నారు. రామేశ్వరంకు ఈ ఏడాది దాదాపుగా 2 సార్లు అబ్దుల్ కలాం వెళ్లారు. ఎందుకంటే ఆయన బ్రదర్ అనారోగ్యంగా ఉండడం కారణంగా అక్కడికి విజిట్ చేశారు. గతంలో మాత్రం రామేశ్వరంకు ఏడాదికి ఒక్కసారి వెళ్తే చాలా బిజీగా ఉన్న షెడ్యూల్ కారణంగా వెళ్ళలేకపోయేవారు. అయితే కుటుంబ సభ్యుల సాన్నిధ్యం కోసం, కుటుంబ సభ్యుల అనారోగ్యంగా ఉండడం కోసం వారిని పరామర్శించేందుకు అబ్దుల్ కలాం అక్కడికి వెళ్ళినటువంటి సంఘటన. మొత్తంగా రామేశ్వరంకు సంబంధించి ఆయన సన్నిహితులు మాత్రం ఇది జీర్ణించుకోలేనటువంటి వార్త. కుటుంబ సభ్యులు అందరూ కూడా చాలా హృదయ విదారకమైనటువంటి ఈ సంఘటన జరిగిన తర్వాత బోరున విలపించారని చెప్పి మనకు తెలుస్తుంది. కుటుంబ సభ్యులతో పాటు అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఆయన ఇప్పటిదాకా బ్రహ్మచారిగా ఉన్నారు, పెళ్లి కూడా చేసుకోలేదు. అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహించిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన పూర్తి స్థాయిలో యూత్ ను టార్గెట్ చేసుకుని యువత బాగుంటే దేశ పునాదులు బాగుంటాయనేటువంటి లక్ష్యంతోనే ఎక్కువగా యూనివర్సిటీస్ లో, స్కూల్స్ లో ప్రసంగిస్తూ వాళ్ళ విద్యార్థుల మధ్యనే ఆయన గడిపేటువంటి సంఘటనలు మనం చూసాం. చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా ఆయన చూసుకుంటే రామేశ్వరంలో చదువుకున్నటువంటి సందర్భంలో కూడా, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో చదువుకున్నటువంటి సందర్భంలో కూడా అందరితో కలివిడిగా ఉండేటువంటి వ్యక్తి. 1954లో గ్రాడ్యుయేట్ ఫిజిక్స్ పూర్తి చేసుకున్న తర్వాత 1955లో ఆయన మద్రాస్ కు పూర్తి స్థాయిలో అక్కడే ఉండేందుకు సిద్ధమైపోయారు. తర్వాత డీన్ గా కూడా ఆయన చాలా రోజులు పనిచేశారు.
ఎర్లీ లైఫ్ లో అలాగే కెరీర్ లో చూసుకుంటే సైంటిస్ట్ గా ఆయన బాధ్యతలు మొదలు పెట్టారు. మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 1960లో గ్రాడ్యుయేట్. ఆ తర్వాత కలాం ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ లో జాయిన్ అయ్యారు. తర్వాత డిఫెన్స్ అలాగే ఇండియన్ ఆర్మీకి స్పెషల్ గా ఒక స్మాల్ హెలికాప్టర్ తయారు చేసినటువంటి ఘనత కూడా అబ్దుల్ కలాంకే వస్తుంది. అలాగే దీంతో పాటు విక్రమ్ సారాభాయ్ ఇన్కోస్పర్ కమిటీలో కూడా ఆయన పనిచేశారు 1969లో. అలాగే ఇస్రోలో కూడా పనిచేశారు. శాటిలైట్ లాంచ్ వెహికల్ SLV-3కి డైరెక్టర్ గా, అలాగే మొత్తంగా చూసుకుంటే ఒక ఇస్రోకి సంబంధించి కానీ ఇటు డిఫెన్స్ కు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కానీ అలాగే యూత్ ను ఇన్స్పైర్ చేసే విషయంలో కానీ రాజకీయాల్లో రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఎంపీలకు కేంద్ర మంత్రులకు సలహా ఇచ్చే విషయంలో కానీ ముందుండేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి దేశ మహోన్నతమైనటువంటి వ్యక్తి ఈ రోజు కోల్పోవడం విషయం పైన అందరూ కూడా బాధాకరమైనటువంటి సంఘటనలు మింగలేకపోతున్నారు. రాజాజీ మార్గ్ లో మాత్రం ప్రస్తుతం ఏర్పాట్లన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తి చేసింది. మరి కాసేపట్లో పాలెం ఎయిర్పోర్ట్ కు అబ్దుల్ కలాం డెడ్ బాడీ చేరుకోబోతుంది. అక్కడికి కేంద్ర మంత్రులు డెడ్ బాడీని తీసుకొని పాలెం నుంచి నేరుగా రాజాజీ మార్గ్ కు చేరుకుంటారు. రాజాజీ మార్గ్ లో ఆయన నివాసంలో భౌతిక కాయం నుంచి అందరికీ అందుబాటులో సందర్శనార్థం ఉంచబోతున్నారు. పాలెం నుంచి ఇక్కడికి రావడానికి కూడా 40 మినిట్స్ టైం అవుతుంది. ఇంకా పాలెం ఎయిర్పోర్ట్ కు అబ్దుల్ కలాం భౌతిక కాయం చేరాల్సి ఉంది. గౌహతి నుంచి స్పెషల్ ఎయిర్ ఇండియా ఎయిర్ క్రాఫ్ట్ లో భౌతిక కాయాన్ని తీసుకొస్తున్నారు. అక్కడ కూడా ప్రభుత్వ లాంఛనాలతో డెడ్ బాడీకి పూర్తి స్థాయిలో ఇండియన్ ఫ్లాగ్ ను భౌతిక కాయంపై ఉంచి ఇక్కడికి తీసుకొస్తున్నారు. రాజాజీ మార్గ్ కు చేరుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా అంత్యక్రియలు ఢిల్లీలో నిర్వహించాలా లేకపోతే రామేశ్వరంలో నిర్ణయించాలని ప్రకటించబోతున్నారు. మమతా. రైట్ సురేష్, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇక మరి కాసేపట్లోనే ఇటు కలాం మృతదేహం ఢిల్లీకి చేరుకోబోతోంది. ప్రధాని కూడా గౌరవ సూచకంగా ఢిల్లీకి వెళ్లి ఆయన మృతదేహాన్ని తీసుకొని ఆయన నివాస ప్రాంతానికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే కలాం బంధువులంతా కూడా ఆయన నివాస ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. బులెటిన్